లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమాల్లో కంటే పొట్టి దుస్తులు, బూతు ప్రయోగాలతో సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఫేమస్ అయింది. తనని తాను యాక్టర్గా చెప్పుకుంటూనే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీరెడ్డి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ తనకు ఏదో పెద్ద పదవి కట్టబెట్టినట్లు ఆ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసింది. విపక్ష పార్టీల ముఖ్య నేతల్ని ఆడా మగ అన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టిపోసింది. వైసీపీ సోషల్ మీడియా సైకోల్లో టాప్ 5లో ఒకరిగా ఫోకస్ అయింది. ఇప్పుడు ఆ సైకోల అరెస్టుల పర్వం మొదలవటంతో గెటప్ మార్చేసి కాళ్ల బేరానికి వస్తుంది. ఆమె సారీ చెప్తున్నా అప్పటి వాగుడు మర్చిపోలేకపోతున్న కూటమి శ్రేణులు వరుస కేసులతో శ్రీరెడ్డికి షాకుల మీద షాకులిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. తెలుగుదేశం జనసేన అధ్యక్షులతో పాటు లోకేష్, వంగలపూడి అనిత, పురంధేశ్వరి ఇలా ఎవరిని వదలకుండా బూతు ప్రయోగాలతో ఇష్టానుసారం పోస్టులు పెడుతూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చెలరేగిపోయారు. జగన్ కళ్లల్లో ఆనందం కోసమన్నట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఫ్యామిలీ గురించి కూడా అసభ్య పదజాలంతో అత్యంత వివాదాస్పద పోస్టులు పెట్టారు. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వ్యవస్థను ప్రభుత్వమే పెంచి పోషిస్తోంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్నెట్ కార్పొరేషన్తో పాటు మరిన్ని ప్రభుత్వ విభాగాల సొమ్మును సోషల్ సైకోలకు కట్టబెట్టారు. ఆయా కార్పొరేషన్లలో ఉద్యోగులుగా నియమించుకుని వారి ద్వారా సోషల్ మీడియాలో పనిచేయించుకున్నారు. కింది స్థాయిలో పనిచేసిన వారికి ప్రభుత్వ పథకాల సొమ్ములు దోచిపెట్టినట్లు ప్రభుత్వం మారాక బయటపడుతుంది. తాడేపల్లిలో పుట్టిన కంటెంట్కు రకరకాల బూతులు, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు జతచేసి సోషల్ మీడియాలో పెట్టడమే వృత్తిగా పెట్టుకుని పెద్ద సైన్యమే పనిచేసింది. అలాంటి వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయిన సోషల్ సైకోలపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా సైకోలుగా పేరున్న వర్ర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ వంటి వారు కటకటాల పాలయ్యారు. ఆర్జీవి, పోసాని కృష్ణమురళి వంటి సినీ ప్రముఖులపై కూడా కూటమి శ్రేణులు ఎక్కడికక్కడ కేసులు పెడుతున్నాయి. జగన్ హయాంలో సినీ నటినని చెప్పుకునే సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీరెడ్డి ఎంతలా చెలరేగిపోయిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రాదని ధీమాతో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మాటల్లో చెప్పలేని విధంగా తిడుతూ వీడియోలు పోస్టు చేసింది. ఇక ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలకు ముందు జూన్ 4వ తేదీన నా ఈకలు పీక్కుంటారా అంటూ సవాల్ విసిరింది. వైసీపీ సోషల్ మీడియాకు అధినేతగా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డి డైరెక్షన్లోనే శ్రీరెడ్డి యాక్టింగ్ చేసిందంటారు. శ్రీరెడ్డి నమ్మకం దెబ్బతినేలా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడమే కాకుండా వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తీర్పిచ్చారు. దాంతో శ్రీరెడ్డికి అరెస్టు భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే తాను చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తప్పైపోయింది, తనను క్షమించాలని వేడుకుంటూ వీడియో రిలీజ్ చేసింది. మీ పర్సనల్గా వెళ్ళడం, మీ పర్సనల్గా మీ కుటుంబ సభ్యులను తిట్టడం, ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి, అలాగే మీ సోషల్ మీడియా వాళ్ళకి, మీ మీడియా వాళ్ళకి అందరికీ సారీ. మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మేమైతే జగనన్న అయితే విడిచిపెట్టలేమండి. ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసభ్య పోస్టులు పెట్టేటప్పుడు పట్టి బట్టలతో కనిపించిన శ్రీరెడ్డి తాజాగా నేత చీర, తులసి మాలలతో కనిపిస్తూ సెంటిమెంట్ పండించాలని చూస్తుంది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను ఎక్స్లో శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. లోకేష్ అన్నకు విజ్ఞప్తి: మా కుటుంబానికి విజయవాడతోనే ఎక్కువ అనుబంధం ఉంది. అమరావతి రాజధాని కావడం మా ఇంట్లో వారికి కూడా సంతోషాన్నిచ్చింది. విజయవాడలోని మా ఇంటి వాల్యూ కూడా పెరిగిందని ఆ పోస్ట్లో సెంటిమెంటల్ టచ్ ఇచ్చింది. లోకేష్ తో డైరెక్ట్ గా మాట్లాడి సారీ చెప్పమని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారంట. అయితే తనకు అంత స్థాయి లేదని, అందుకే ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నాను అని ఆ పోస్ట్లో పేర్కొంది.
వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నా జుగుప్సాకరంగా మాట్లాడి తప్పు చేశాను. చంద్రబాబు నాయుడు, లోకేష్, వారి కుటుంబ సభ్యులకు, హోమ్ మినిస్టర్కు, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకు సారీ. జనసేన మీడియా వీర మహిళలు సోషల్ మీడియాకి, పీకేకు సారీ. మీ అందరూ పెద్ద మనసుతో మీ తెలుగు అమ్మాయిని క్షమించండి అంటూ ఆ పోస్టులు దయనీయంగా వేడుకుంది. సినీ పరిశ్రమలోని చిరంజీవి, నాగబాబుతో పాటు అందరికీ క్షమాపణలు, సునీత, షర్మిలను కూడా క్షమాపణలు కోరింది. అయితే ఏపీ ప్రభుత్వం ఆమెపై కనికరం చూపించే అవకాశమే లేదంటున్నారు. ఒకవేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చేసుకుందామని అనుకున్న తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు మాత్రం ఉపేక్షించే పరిస్థితి కనపడడం లేదు. శ్రీరెడ్డిపై ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన శ్రేణులు కేసులు పెడుతున్నాయి. మంత్రి అనితపై అసభ్యకరంగా మాట్లాడినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెడుతున్నారు. గుడివాడ 1 టౌన్ లో శ్రీరెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. కేవలం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, వంగలపూడి అనిత గారిని కూడా అతి దారుణంగా, మహిళ అయ్యుండి సాటి మహిళని అనకూడని మాటలు ఎవ్వరూ కూడా, మగవాళ్ళు కూడా ఆ మాటలు వింటే చెవులు మూసుకునేంత దారుణంగా మాట్లాడడం జరిగింది. అలాంటి మాటలు వినలేక అని ఆ వీడియోల్ని ఎవరైనా చూస్తే, యువత చూసినా సరే, మహిళలు చూసినా సరే, ఎవరు చూసినా సరే చిచ్చి అనుకునే అంత దారుణమైన మాటలు మాట్లాడిన శ్రీరెడ్డి మీద ఈరోజు కంప్లైంట్లు ఇచ్చాం. మా కోరిక ఒక్కటే, ఇలాంటి మాటలు ఇంకెవరో కూడా ప్రజల కోసం సేవ చేసే నాయకుల మీద, నారా చంద్రబాబు నాయుడు గారిని గాని, లోకేష్ గారిని గాని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని గాని, వంగలపూడి అనిత గారిని గాని మాట్లాడాలంటే భయపడే విధంగా ఉండాలని చెప్పి పోలీస్ వారిని మేము కోరుకుంటూ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ శ్రీరెడ్డి మీద గట్టి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నామండి. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే శ్రీరెడ్డిపై కూటమి శ్రేణులు ఫిర్యాదు చేశాయి. అయితే అప్పుడు పోలీసులు వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు వరుసగా నమోదవుతున్న కేసులతో ఆమెపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. శ్రీరెడ్డి చెప్తున్న సారీలు కూడా డ్రామాలేనని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.